అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఎడ్యుకేషన్. మన ఎడ్యుకేషన్లో ఈరోజు వచ్చేసి బోధన ప్రణాళికల గురించి ప్రాక్టీస్ బిట్స్ చూద్దామండి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక చిన్న రిక్వెస్ట్. సో ఇంతవరకు ఎవరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే, ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక విద్యా సంవత్సరంలో ఒక తరగతికి బోధించవలసిన విషయాలను, సాధించవలసిన లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ఆ లక్ష్య సాధన దిశగా రూపొందించే పథకం ఏ పథకము అంటే ఆన్సర్ వచ్చేసి వార్షిక పథకం. ఏంటంటే వార్షిక పథకం. సెకండ్ క్వశ్చన్, వార్షిక పథకం ఎప్పుడు తయారు చేయాలి? అది అంటే విద్యా సంవత్సరం ఆరంభంలో, ఎప్పుడు అంటే స్కూల్ స్టార్టింగ్ టైంలో చేసుకోవాలి. వార్షిక పథకాన్ని ఎవరు తయారు చేశారు అంటే, వార్షిక పథకాన్ని ఎవరు తయారు చేయాలని అంటే విద్యార్థి. ఎవరు అంటే విద్యార్థి. వార్షిక పథకాన్ని ప్రభావితం చేసే అంశం ఏవి అంటే పైవన్నీ. ఒక విద్యా సంవత్సరంలో సాధించాల్సిన లక్ష్యాలు, ఒక విద్యా సంవత్సరంలో పాఠశాల పనిచేసే దినాలు, సెలవుల రోజులు. వార్షిక పథక పట్టికలో అంశాలు ఏవేవి ఉంటాయంటే పైవన్నీ. పాఠశాల పేరు, పాఠాంశము, తరగతి, ఇవన్నీ కరెక్ట్. వార్షిక పథకం వల్ల ప్రయోజనం కానిది ఏంది అని అంటే ముఖ్యాంశాలపై దృష్టి. ఏంటంటే ముఖ్యాంశాలపై దృష్టి. సెవెంత్ క్వశ్చన్, జీవశాస్త్ర పాఠశాలలకు ఋతువులను అనుసరించి సహజ వనరులు వినియోగించి బోధించడానికి తయారు చేసే ప్రణాళిక. ఏ ప్రణాళిక అంటే వార్షిక పథకం. ఏదంటే వార్షిక పథకం ఆన్సర్. ఒక కేంద్రీయ ఇతివృత్తం లేదా సమస్య లేదా ప్రయోజనం చుట్టూ వ్యవస్థీకరించిన కృత్యాలు, అనుభవాలు, అభ్యసనానికి తోడ్పడే పాఠ్య విషయ భాగాలు అంటే పైవన్నీ. ఏంటంటే యూనిట్, ప్రమాణం, పాఠ్య భాగం, ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్లు. పరస్పర సంబంధం ఉన్న ఒక సుదీర్ఘమైన సబ్జెక్టుకు విషయాన్నే యూనిట్ అంటారని అన్నది ఎవరు అని అంటే ప్రెసిడెంట్. ఎవరంటే ప్రెసిడెంట్. ఒక బోధనా యూనిట్కు విషయ భాగంలో ఎంత సంబంధం ఉందో అందించే సాధనాలలో కూడా అంతే సంబంధం ఉంటుంది. ఈ యూనిట్ లక్ష్యాలు సాధించేందుకు వివిధ కృత్యాలను, బోధన సామగ్రి, మూల్యాంకన సాధనాలను పొందుపరుస్తూ తయారు చేసిన వివృత పథకమే యూనిట్ పథకం అన్నది. ఏది అని అంటే ఫస్ట్ అండ్ సెకండ్ అంటే దర్బార్ మరియు కొలెటన్. ఆన్సర్ కరెక్ట్. మంచి యూనిట్ యొక్క లక్షణం అంటే పైవన్నీ. విద్యార్థి కేంద్రీకృతం, కృత్యానుభవం, లక్ష్య సాధన, ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్లు. నెక్స్ట్ 12th, యూనిట్ పథకాన్ని ఎప్పుడు తయారు చేయాలి? ఎప్పుడు అనంటే సెలవుల దినాలను తయారు చేయాలి. ఎవరు తయారు చేసిన నమూనాల ఆధారంగా యూనిట్ పథకం తయారు చేయవచ్చు? ఎవరు అనంటే SCERT, RCE ట్రైనింగ్ కాలేజీలు. అంటే పైవన్నీ కరెక్ట్ ఆన్సర్లు. విద్యార్థులలో భావన బలంగా ఏర్పడడానికి దోహదం చేసే యూనిట్ పథకంలోని దశ ఏది అంటే అభివృద్ధి సోపనం. ఏదంటే అభివృద్ధి సోపనం. 15th one, సమీప భవిష్యత్తులో ఉపాధ్యాయుడు జరపబోయే చర్య కోసం రూపొందించిన పథకం లేదా మార్గదర్శి ఏది అంటే పాఠ్య పథకం. ఏదంటే పాఠ్య పథకం. పాఠ్య పథకం అనేది ఖచ్చితంగా ఒక కార్యాచరణ పథకం. అందులో ఉపాధ్యాయుడు పనిచేసే తత్వం, విద్యార్థుల గురించి అతనికి ఉన్న సమాచారాన్ని, విద్యా లక్ష్యాలపై అతనికున్న అవగాహనలను, బోధించవలసిన విషయం గురించి అతని జ్ఞానం, ఫలవంతమై పద్ధతులను ఉపయోగించడంలో అని సామర్థ్యం ఉంటాయి. అవి నిర్వహించినది ఎవరు అంటే లెస్టర్ బి సెంట్స్. నెక్స్ట్, బోధించబోయే పాఠాన్ని ఎట్లా బోధించాలి అనే ప్రశ్న కోసం ముందుగా రూపొందించుకున్న పథకం ఏంది అని అంటే పాఠ్య పథకం. ఏంటంటే పాఠ్య పథకం. నెక్స్ట్, పాఠ్య పథకం తయారు చేసుకోవడం వల్ల ఉపాధ్యాయునిలో పెంపొందించేది ఏంటంటే ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం. నెక్స్ట్, ఉత్తమ పాఠ్య పథకానికి ఉండవలసిన ఒక ముఖ్య లక్షణం ఏది అనంటే లక్ష్యాలను స్పష్టంగా చూపుకోవాలి. ఏంది అంటే లక్ష్యాలను స్పష్టంగా చూపుకోవాలి. నెక్స్ట్, సైద్ధాంతికంగా అప్లికేటివ్ మాస్ థియరీ ఆఫ్ లెర్నింగ్పై ఆధారపడి ఉన్న పాఠ్యపథక విధానం ఏది అంటే హెర్బర్ విధానం. ఏంటంటే హెర్బర్ విధానం. విద్యార్థి పూర్వ జ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠ్యపథక రచన చేసి విద్యార్థి అభిరుచి, వైఖరుల, సామర్థ్యాలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చిన పాఠ్య పథకం విధానం ఏది అని అంటే హెర్బర్ విధానం. ఏదంటే హెర్బర్ విధానం. హెర్బర్ పాఠ్యపథక రచనలోని దశలు ఏవి? ఇవన్నీ కరెక్ట్. సన్నాహం, హాజరుపరచడం, సంగర్గం, సాధారణీకరణం, అన్వయం, పునరావృత్తి.
ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్లు. విద్యార్థిని పాఠ్యనోబుడుగా చేయటానికి ఉపయోగించే పద్ధతి ఏది అంటే పైవన్నీ ప్రశ్నల ద్వారా, చిత్రాల ద్వారా, చక్కటి వివరణ ద్వారా. ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్లు. 34th హెర్బర్ విధానంలో సాధారణీకరణం రాబట్టుటకు ఉపయోగించే పద్ధతి ఏది అని అంటే ఆగమన పద్ధతి. ఏంటంటే ఆగమన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. హెర్బార్షియన్ సోపానాల ప్రకారం మొక్కలు నీటి ఆకుల ద్వారా బయటకు విస్తుంటాయి. ఆ నీరు కాండం ద్వారా ఆకులను చేరుతుంది. బయటకు వదలబడే నీటి వేగం ఉష్ణోగ్రత గాలి మీద ఆధారపడి ఉంటుంది అని సాధారణీకరించడం జరిగింది. ఆ సాధారణీకరణాన్ని రాబట్టకు తగిన పద్ధతి ఏది అంటే ఆగమన పద్ధతి. ఏంటంటే ఆగమన పద్ధతి. హెర్బేషియన్ సోపానాల ప్రకారం జీవకణంలో గ్లూకోజ్ దహించడం వల్ల కార్బన్ డయాక్సైడ్, నీరు, శక్తి విడుదలవుతున్నాయి అని సాధారణీకరించడం జరిగింది. దీన్ని రాబట్టుటకు తగిన పద్ధతి ఏది అంటే ఆగమన పద్ధతి. ఏంటంటే ఆగమన పద్ధతి. హెర్బర్ విధానంలో రూపొందించిన సాధారణీకరణ నిత్య జీవితంలో పరిచిత అపరిచిత సందర్భాలలో అన్వయించే పద్ధతి ఏది అంటే నిగమన పద్ధతి. ఏంటంటే నిగమన పద్ధతి. హెర్బర్ విధానంలో ఏ దశలో విద్యార్థులు సంపాదించిన జ్ఞానాన్ని పరీక్షించడం జరుగుతుంది అంటే పునరావృతం ద్వారా. హెర్బర్ విధానం ద్వారా కలగని ప్రయోజనం ఏది? లక్ష్యాలు, ప్రవర్తన మార్పులలో రాయబారు. నెక్స్ట్. విద్యా ప్రక్రియను 3 ధ్రువాలుగా సమ్మిళిత కృత్యంగా ప్రతిబింబ చేసే విధానం ఏదంటే బ్లూమ్ విధానం. ఏంటంటే బ్లూమ్ విధానం. హెర్బర్ విధానంలో విషయ వ్యవస్థీకరణ హాజరుపరచడం అనే వాటిని ఎక్కువ ప్రాధాన్యత కనబడట. బ్లూమ్ విధానంలో అధిక ప్రాధాన్యత కలిగిన అంశాలు ఏవి అంటే లక్ష్యార్థ కృత్యాలు, మూల్యాంకన విధానాలు. ఆన్సర్ వచ్చేసి ఎర్గండేల్ అనుభవాల శంకువులో కింది నుంచి పైకి వెళ్ళే కొలది అంటే ఆమూర్త స్థితి పెరుగుతుంది. క్లాసికల్ హ్యూమన్ ఆర్గనైజేషన్ సిద్ధాంతం ఎవరి విధానంలో కనిపిస్తుంది అంటే ఎవరి సిద్ధాంతంలో కనిపిస్తుంది అంటే హెర్బర్డ్. నిర్మాణాత్మక విధానానికి 5E బోధన నమూనాను ప్రతిపాదించింది ఎవరంటే రోజర్ బైబీ. నిర్మాణాత్మక పాఠ్యపథక విధానంకు యోగర్ సూచించిన సోపానాల సంఖ్య 4. నిర్మాణాత్మక విధానానికి రోజర్ బైబీ సూచించిన సోపానాల సంఖ్య 6. నిర్మాణాత్మక విధానంలో సరి అయిన అంశం కృత్యాధార అభ్యసన జరుగుతుంది. నిర్మాణాత్మక విధానంలో సరి అయిన అంశం ఏది అంటే పైవన్నీ. ఉపాధ్యాయుడు సదుపాయకుడు మార్గదర్శి, విద్యార్థి క్రియాశీలం, కృత్యాధార అభ్యసన జరుగును. తరగతి గది ఎప్పుడు చర్చా వేదికగా ఉండును. నిర్మాణాత్మక విధానంలోని 5Eలను రోజర్ బైబీ ప్రకారం క్రమ పద్ధతిలో అమలుపరిస్తే అంటే దృష్టిని ఆకర్షించి తీరిక లేకుండా చేయడం సెకండ్ వన్, తాకి పరిశీలించడం ఫస్ట్ వన్, వివరించడం ఫిఫ్త్ వన్, మూల్యాంకనం చేయుట సుపరిచిత అంటే ఫోర్త్ వన్, థర్డ్ వన్ వచ్చేసి మూల్యాంకనం చేయటం. ఇవి కరెక్ట్ ఆన్సర్స్. రోజర్ బైబీ యొక్క 5E నిర్మాణాత్మక విధానంలో ఏ దశలో విద్యార్థి సమస్య పరిష్కారానికి అన్వేషణలు చేస్తారంటే దృష్టిని ఆకర్షించి తీరిక లేకుండా చేయటం. కంప్యూటర్లో తయారు చేసిన పాఠాలను బోధించడానికి తోడ్పడే పాఠ్యపథక విధానం అంటే డిజిటల్. ఏదంటే డిజిటల్ పాఠ్యపథక విధానంలో బోధించడానికి తోడ్పడే ప్రొజెక్టర్ ఏది అంటే ఎల్సిడి. డిజిటల్ పాఠ్యపథక విధానం యొక్క ఉపయోగం అంటే విషయ అవగాహన లోతుగా జరుగును. విద్యార్థులలో నూతన సాంకేతిక విషయాంశాలను సంబంధించిన సమాచారం, నైపుణ్యం, భావనను నేర్చుకుంటారు. తక్కువ సమయంలో ఎక్కువగా నేర్చుకుంటారు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.